హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. 1K సబ్స్క్రైబర్స్ దాటారు. వీడియో ఎందుకు తీయలేదంటే ఇంకా వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు. అలాగే నేను ఈ వీడియోలో నా ఛానల్లో చూసిన వాళ్ళు, నా వ్యూవర్స్ కమెంట్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, అలాగే పోస్ట్ ఆఫీస్లోనా అనేది, అలాగే ఎంత అమౌంట్ వేయాలి అనేది కూడా నేను వీడియో తీసి పెడుతున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి కమెంట్ చేసినందుకు. ఇంకా ఎవరికైనా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, సందేహాలున్నా నాకు ఇలా చేస్తే నేను వీడియో అనేది తీస్తాను. సో డబ్బులు అనేవి నేను ఇవి జమ చేసుకునే డబ్బులండి. మా హస్బెండ్ నాకు పాకెట్ మనీగా ఇచ్చిన అమౌంట్. ఇప్పుడు వచ్చి వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు, క్లమ్జీగా ఉంటుంది. నేను ఎలా ఓపెన్ చేశాను అనేది చెప్తానండి ముందు మీకు. ఎందుకంటే నేను చేసింది చెప్తే నాకు అది నేను స్వయంగా ఫేస్ చేసినాను, ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీకు చెప్పినా క్లియర్గా అర్థమవుతుంది. మేము వచ్చి ఎస్బీఐలో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదండి, డైరెక్ట్ ఇది బ్యాంకుకి వెళ్ళి ఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్లలో అయితే దాని గురించి అయితే నాకు తెలియదండి. మేమైతే బ్యాంకులో వెళ్ళి ఓపెన్ చేసాము. నాకు తెలిసి ఇది ఎక్కువ బ్యాంకులలోనే ఉంటుంది, పోస్ట్ ఆఫీస్లలో అయితే ఉండదు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా జెన్యూన్గా ఉంటుందండి. మా హస్బెండ్ అకౌంట్ ఓపెన్ చేసి మ్యూచువల్ ఫండ్స్ ఎస్బీఐలో వేసాము. ప్రతి నెల మేము 7,500 అనేది కడుతున్నామండి. అది వచ్చి దానికి ఇంకా ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. మేము లాస్ట్ టైం వచ్చి ఆగస్ట్లో వేసాము. సో ఆగస్టు 1 ఇయర్కి వచ్చి 1 lakh వస్తుందండి. అంటే ఒక 90,000 అలా వస్తుంది. ఒక 8,000 కానీ 9,000 అలా పెట్టుకుంటే 1 lakh అబోవ్ వస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీరు డైరెక్ట్ బ్యాంకుకే వెళ్ళి మీరు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఏ ఆన్లైన్ కానీ లేకపోతే ఏదన్నా పోస్ట్ ఆఫీస్లలో కానీ ఇవన్నీ జెన్యూన్గా ఉండవండి. అమౌంట్ వచ్చి మనము కొంచెం ఎక్కువ వేసుకుంటేనే దానికి మన పిల్లల ఫీజులను మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రతి నెల ఎంత కట్టాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మనం మ్యూచువల్ ఫండ్ అనేది ఓపెన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళ ఫీజులకు సరిపడా అమౌంట్ అనేది మన చేతిలో ఉంటుంది. ఈ అమౌంట్ అనేది 1000 నుంచి 2000 నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. కొన్ని అయితే డైరెక్ట్ యాప్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ యాప్స్ అనేవి. మనము డైరెక్ట్ మనిషి టు మనిషి కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని వేస్తే బాగుంటుంది. ఆన్లైన్లో ఏదన్నా సమస్య వచ్చినా మనము అడిగినా త్వరగా రెస్పాన్స్ అనేది ఉండదు. ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ మనకు మొబైల్లోనే వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి యాప్ ఇన్స్టాల్ చేస్తారు. మనము మంత్లీ ఒక్కసారి ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఓపెన్ చేసి రావాలి. తర్వాత మన మొబైల్లోనే వాళ్ళని అడిగితే యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తారండి. మనం ఆ యాప్ త్రూగా కూడా మనము మ్యూచువల్ ఫండ్స్ అనేవి కట్టచ్చు. ఇంకా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఎస్బీఐ అనేది గవర్నమెంట్ కాబట్టి సో తక్కువ అమౌంట్ నుంచే మనం మ్యూచువల్ ఫండ్స్ అనేవి కట్టుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ మనము మధ్యలో దానికి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. మధ్యలో మనం ఎక్కడా కూడా తీయడానికి వీలుండదు. ఎంత టైం పెట్టామో మళ్ళీ ఆ టైంకే మనము ఆ అమౌంట్ అనేది తీసుకోవాలి. వాళ్ళు దానికి ఇంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి అమౌంట్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుందండి. మనం అమౌంట్ తక్కువ వేస్తే ఇంట్రెస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. సో మేమైతే ప్రతి ఇయర్ వచ్చి 7,500 మ్యూచువల్ ఫండ్స్కి వేస్తూ ఉంటామండి. ఈ మంత్ నుంచి ఇయర్ ఫీజులు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా, సో ఒక 8,000 వేద్దామని అనుకున్నాము. మనీ ఇన్వెస్ట్ చేసేది ఉంటే ఎక్కువగా చాలామంది మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే అదైతే మనకు కావాల్సినప్పుడు మనం తీసుకోవచ్చు. అంటే మనం ఇంత పీరియడ్ పెట్టుకుంటాం కదండి, ఆ పీరియడ్ లోపల టైంకి మనకు చేతికి అందుతుంది. అలాగే ఇది వచ్చి ఓన్లీ బ్యాంక్స్లలోనే మనము నమ్మాలి. ఏది కూడా బయట కానీ లేకపోతే కొన్ని ఆన్లైన్లోనే చెక్ చేసేవి ఉంటాయి, అటువంటివి అయితే అసలు నమ్మకండి.
ఇదనే కాదండి, మనీకి సంబంధించింది మనం ఒక పాలసీ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏది ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మనం డైరెక్ట్‌గా మనం ఎందులో అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో అక్కడికే వెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళని కనుక్కునేది బెటరు. వాళ్ళు వీళ్ళు చెప్పడము, లేకపోతే యూట్యూబ్‌లలో చూసి ఆన్‌లైన్‌లలో చేయడము, ఇటువంటివన్నీ డబ్బులు నష్టపోవడం తప్ప మనకు ఏది కూడా ఉండదు. మన పని అనేది అవ్వదండి. సుకన్య సమృద్ధిది అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి బ్యాంకుకి వెళ్ళే మనము వాళ్ళకి చెప్పాలి, మేము మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఓపెన్ చేయాలనుకుంటున్నాము, మనం ఎంత అమౌంట్ అనేది పెట్టగలుగుతున్నాము, ఆ అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 1 ఇయర్ లోపల మీరు ఎంత అమౌంట్ అనేది తీసుకోవచ్చు, అవన్నీ మనకు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాకు చాలా అంటే చాలా ఒక రిలీఫ్ అయితే ఇచ్చిందండి. లాస్ట్ ఇయర్ అయితే మేము ఈ ఫీజెస్ గురించి చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాము. అడ్జస్ట్ చేసుకొని మంత్లీ ఒక 2-3 మంత్స్‌కి అలా మేము మేడంతో పర్మిషన్ తీసుకొని కట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే చాలా అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ దయ వల్ల చాలా అంటే చాలా రిలీఫ్‌గా ఉందండి. మీరు ఒకసారి చేయండి, మీకే అర్థమైపోతుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. మీరు ఇలా ఇయర్ కావాలంటే ఇయర్లీ వేసుకోవచ్చు. లేకపోతే ఫ్యూచర్ పిల్లల చదువుల కోసము ఇప్పుడు మేము సుకన్య సమృద్ధి వేసాం కదండీ! అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఉంటుంది. కాకపోతే మీకు సుకన్య సమృద్ధిలో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఇస్తారు. అందులో అంత ఇంట్రెస్టెడ్ ఉండదు. మళ్ళీ కొన్ని రూల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో అయితే ఇన్ని ఇయర్స్ అనేవి ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ అందులో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం కదా! సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఒక ఒకటేసారి ఒక 2,00,000, 3,00,000 కానీ అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే మంత్లీ ఒక 2,000, 3,000 అలా మీరు నాకు తెలిసిన వరకు ఈ మామూలుగా ఇటువంటివి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవుంటాయో ఇన్వెస్ట్ చేసేవి, అందులో ఎస్బీఐ వచ్చి చాలా అంటే చాలా బెటర్ అండి. ఇంకా ఏమన్నా మంచి బ్యాంక్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇచ్చేవి ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసిందైతే చెప్తున్నాను. తర్వాత నేను బడ్జెట్ ఎలా వేసుకుంటాను, ఫస్ట్ ఎలా సేవింగ్స్ చేస్తాను అనేది చెప్తున్నాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ తీశాను. కాకపోతే ఈసారి చాలామంది కొత్తగా జాయిన్ అయ్యారు నా ఛానల్లో. సో వాళ్ళకి యూజ్ అవుతుందని మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మనం ఒక డైరీలో అన్నీ రాసి పెట్టుకోవాలండి. మంత్లీ బడ్జెట్ నేను వచ్చి ఈ నెల ఏమేం ఖర్చులైనవి అనేవి రాస్తున్నాను. ఫస్ట్ వచ్చి రెంట్, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు, నెట్ రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్, పెట్రోల్ అలవెన్సెస్, గ్రాసరీ, మళ్ళీ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, సుకన్య సమృద్ధి, గోల్డ్ లోన్ ఇలా అన్నీ రాసి పెట్టుకున్నాను. ఇలా రాసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనేది మనం చేయాలండి. మనకు వచ్చిన శాలరీని మనం వెంటనే ప్రతి దానికి పంచిపెట్టేస్తాం. ఫస్ట్ రెంట్ అంట, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, గ్రాసరీ ఇవన్నీ చేశాక మనం సేవింగ్ వచ్చేసరికి అమౌంట్ అనేది అడ్జస్ట్ అవ్వదు. మనం మనీ సేవింగ్ చేయాలంటే ఒక డైరీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలండి. ఒక బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకోవాలి. ఏ నెలది ఆ నెల వేసుకుంటేనే మనం మనీ అనేది సేవ్ చేయగలము. తర్వాత ఆ సేవింగ్తో పాటు ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ కూడా మనము ఏర్పరచుకోవాలి. మనం సేవింగ్ చేసుకున్న అమౌంట్కి ఆ అమౌంట్ కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది మనము ఏర్పరచుకుంటే ఆ అమౌంట్తో కూడా మనము కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. పెద్ద సేవింగ్ అనేది అవుతుంది. సో ప్రతిసారి పొదుపు చేయాలంటే ఒక్కొక్కసారి కష్టం అవుతుంది కదా! ఇన్కమ్ సోర్స్ ఉంటే మంత్లీ శాలరీ రూపంలో వస్తుంది.
సో నేను ఈ విధంగా బడ్జెట్ వేసుకున్నానండి. ఈ నెల బడ్జెట్ వేశాను. అందులో వచ్చి రెంట్, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, గ్రాసరీ ఇలా ఇందాక చెప్పాను కదా, అలా నేను అన్నీ నాకు గుర్తున్నవి ఫస్ట్ రాసేసుకున్నాను ఏవేవి అనేది. నేను ఫస్ట్ దేనికి ప్రియారిటీ ఇస్తాను అనేది మీకు ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ నేను ఇచ్చే ప్రియారిటీ సుకన్య సమృద్ధి, తర్వాత గోల్డ్ లోను, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, తర్వాత గ్రాసరీ, ఇలా ఫస్ట్ నేను సేవింగ్స్కి ఇస్తానండి. సేవింగ్స్కి ఇచ్చినాక తర్వాత రెంట్ కూడా మనం అడ్జస్ట్ చేయలేము, అది కూడా ఇచ్చేసాక ఈ గ్రాసరీ, ఈ పెట్రోల్ అలవెన్స్ రేట్, నెట్ రీఛార్జ్ ఇవన్నీ లాస్ట్లో ఇస్తాను. సేవింగ్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలండి. అదే నేను చెప్పాను కదా, సేవింగ్స్ ఏమన్నా అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ అటువంటివి కూడా మీరు ఇవన్నీ సుకన్య సమృద్ధి, గోల్డ్ లోను ఇవన్నీ ఫస్ట్ వీటికే మీరు ప్రియారిటీ అనేది ఇవ్వండి. సేవింగ్స్కి అయితే ప్రియారిటీ ఇవ్వండి. ఇంకా మనీ సేవింగ్ టిప్స్ గురించి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నా ఛానల్ను వాచ్ చేస్తూనే ఉండండి. ఈ వీడియోలో ఎవరైతే నన్ను క్వశ్చన్స్ అడిగారో వాళ్ళకి ఆన్సర్స్ వచ్చాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.